రవీందర్, సాగునీళ్ళు లేక అక్కడ ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం? సరే, రెగ్యులర్గా ఉన్నటువంటి ఇష్యూస్, సమస్యలు మనం నిత్యం మాట్లాడుకునే విధంగా రైతు భరోసా, లేదంటే మన రుణమాఫీ జరగకపోవడం, ఇవన్నీ వాటితో పాటుగా ఈ సమస్య ఎట్లా ఉంది? ఎరువులు విత్తనాల సమస్యతో పాటుగా సాగునీళ్ళు అందక అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు, రైతులు ఎంతగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి? రాజేష్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినటువంటి రైతులు ప్రతిరోజు ఏదో ఒక చోట రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భం ప్రతినిత్యం మనం చూస్తున్నాం. ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల పట్ల అన్నీ కాదనుకొని వ్యవసాయం చేసే రైతులకు ఇవాళ వాళ్ళను నట్టేట ముంచే ప్రయత్నం, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్న సంఘటనలు అనేక చూస్తున్నాం. అంటే ప్రభుత్వానికి రైతులను ఆదుకునే పరిస్థితి ప్రస్తుతం కనబడతలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలంలో వ్యవసాయం పండుగలా మారింది. ఇప్పుడు వ్యవసాయం చేయడం దండగగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ రైతులు, యువకులు గల్పు బాట పట్టాల్సిన దుస్థితి పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 మంది యువ రైతులు ఇక్కడ నుంచి మళ్ళీ బొంబాయి, దుబాయి వెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇక్కడ ఉంటే ఇక బతుకు తెరువు లేదు, మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. కాబట్టి కరోనా లాంటి కష్టకాల సమయంలో యువ రైతులు బంతిపూలు కానీ, తోట పండ్లు కానీ, ఇతరత్ర అధునూతనమైన పంటలు వేసి లాభాలు గడించిన సందర్భం స్పష్టంగా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలను మానుకొని ఇక్కడ ఉన్నటువంటి స్వయం ఉపాధి చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసి ఉద్యోగం చేసిన సందర్భం స్పష్టంగా ఉంది. అంటే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అపురూపమైన నమ్మకం ఉండే, ఆయన పైన ఒక భరోసా ఉండే, రైతులను కాపాడుకుంటాడనే బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండే అనే భరోసా ఉండే. కానీ అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ వ్యవహరిస్తున్న తీరు పట్ల వ్యవసాయం దండుగా అయింది. వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా రైతులు ఇవాళ ఒకటే ఆలోచిస్తున్నారు, వ్యవసాయం చేస్తే ఇక ఏమి వచ్చేది లేదు, దీనికి ఆల్టర్నేట్ మార్గాలు ఎన్నుకుంటున్నారు. అవసరమైతే వేరే దేశం వెళ్లి బతకాల్సిన పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాల్సిన అధికారులు పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోతున్నా తమకు పట్టనట్టుగా వ్యవహరించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.